బలం లేనివాడు దేవుడిని ఆశ్రయిస్తాడు. జ్ఞానమున్నవాడు తన బలాన్ని సృష్టిస్తాడు. సమయం విలువ తెలియనివాడు తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. మూర్ఖుడితో వాదన చెయ్యకు, అతని స్థాయికి నిన్ను లాగుతాడు. శత్రువుని చిన్నగా చూడకు, అతడు ఎప్పుడు బలపడతాడో తెలియదు. స్వల్ప లాభం కోసం ధర్మాన్ని విడిచేవాడు చివరికి లాభము కోల్పోతాడు, మనసును కోల్పోతాడు. నిజాయితీ లేని స్నేహం నీ జీవితానికి నెమ్మది అయిన విషం. కష్టం వచ్చినప్పుడు పారిపోకు, అది నీ బుద్ధిని పదును పెడుతుంది. నీవు ఎవరిని నమ్ముతున్నావో కాదు, ఎవరు నిన్ను నమ్ముతున్నారో ముఖ్యం. ధనం మించిన సంపద, సద్గుణాలే నిజమైన ఆలయం. ఈర్ష్య చేసేవాడితో స్నేహం చేయకు, అతను నీ పతనాన్ని కోరుకుంటాడు. మాటల మాధుర్యం ఆయుధం కన్నా పదును, మనస్సులు గెలిచే శక్తి దానికే. శత్రువుని బలాన్ని గమనించకుండా విజయం సాధ్యం కాదు ఎప్పుడూ. బలహీనతలను దాచుకో, బలాన్ని ప్రదర్శించవద్దు అజాగ్రత్తగా. సుఖ సమయంలో నీవు ఎవరో కష్ట సమయంలో తెలుస్తుంది నిజంగా. జ్ఞానం లేక బలం ప్రమాదం, బలం లేక జ్ఞానం వ్యర్థం. లోకంలో నీ విలువ నీ ప్రవర్తనతోనే నిర్ణయించబడుతుంది. అబద్ధపు విజయం కంటే నిజాయితీ పరాజయం మేలు. మంచి మాటలు తక్కువ ఖర్చు, కానీ విలువ అమోఘం. కోపం వచ్చినప్పుడు నోరు కాదు, మనసు మూసుకో. రహస్యాలు అందరికీ చెప్పేవాడు తన శక్తిని తానే తగ్గించుకుంటాడు. శుభ్రత లేని మనసు శత్రువు కన్నా ప్రమాదకరం. నీ పక్కన ఉన్నవారిని గుర్తించు, వారే నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఎవరిని గౌరవించాలో తెలుసుకో, అది నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. శత్రువు లేకపోవడం లక్ష్యం కాదు, శత్రువును జయించడమే విద్య. ధర్మం మరిచిన విజయం అది విజయం కాదు, వినాశనం. పొగడ్తలను నమ్మవద్దు, నిందలని తరిగించవద్దు. తల్లి మాట విననివాడు లోకాన్ని జయించలేడు. అవసరానికి మించి మాట్లాడేవాడు తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటాడు. శాంతంగా ఉండడం బలహీనత కాదు, అది గొప్ప బలం చిహ్నం. పని చెయ్యనివాడు ఫలితాన్ని ఆశించకూడదు. బుద్ధి ఉన్న చోటే రాజ్యం, బలం ఉన్న చోటే గౌరవం. స్నేహం లేని జీవితం వెన్నెల లేని రాత్రి లాంటిది. ఆలోచించేవాడే నాయకుడు, అనుకరించేవాడు అనుచరుడు. అత్యాసే మనిషి పతనానికి ద్వారం. సంతృప్తియే నిజమైన రాజ్యసుఖం. ఎక్కడ సమయం పాటించబడదో అక్కడ జీవితం విలువ కోల్పోతుంది. గౌరవం డబ్బుతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. లోకం ముందు నవ్వు, కాని లోపల బలంగా ఉండు. బహిరంగంగా అందరికీ మంచివాడిలా కనిపించు, కాని లోపల తెలివిగా సిద్ధంగా ఉండు. ఎవరి మీద ఆధారపడకు, నిన్ను నీవు బలంగా తీర్చిదిద్దుకో. మూర్ఖుడికి జవాబివ్వడం మూర్ఖత్వానికి అంగీకారం. నీ మనసు నీ చేతిలో ఉంటే ఎవ్వరికీ నువ్వు శత్రువు కాదు. కష్టాన్ని భయపడకు, అది నీ నిజమైన గురువు. ఎక్కువ హామీలు ఇచ్చేవాడు తక్కువ పనులు చేస్తాడు. మనిషి బలాన్ని అతని మౌనం సూచిస్తుంది. నీ మాటకు విలువివ్వలేనివాడు నీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోలేడు. శత్రువు కన్నా ప్రమాదకరం నకిలీ స్నేహితుడు. విజయం కావాలంటే ముందు నిన్ను నీవు జయించు. సమయాన్ని జయించినవాడు జీవితాన్ని జయించినవాడే. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.